నమస్తే. వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ 2026 ఎగ్జామ్ సిరీస్. ఈ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం జనరల్ అవేర్నెస్కి సంబంధించి మోడల్ పేపర్ 2ని డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ మోడల్ పేపర్ 1ని నేను చేశాను. అది చూడకుండా ఉంటే కమెంట్ సెక్షన్లో ఇస్తాను ఆ వీడియో, చూడండి. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. లోక్ అదాలత్స్ అండర్ ది లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ కెనాట్ అడ్జుడికేట్ విచ్ టైప్ ఆఫ్ కేసెస్. లోక్ అదాలత్స్ ఉంటాయి కదా, ఇవి ఎలాంటి కేసెస్ని తీసుకోలేవు అంటే నాన్ కాంపౌండబుల్ క్రిమినల్ ఒఫెన్సెస్. ఇప్పుడు క్రిమినల్ ఒఫెన్సెస్ ఉంటాయి కదా, ఎవరినైనా మర్డర్ చేయడము, వాళ్ళకి హాని కలిగించేలాగా ఫిజికల్ అటాక్స్ చేయడం, ఇలాంటివి క్రిమినల్ ఒఫెన్సెస్ కింద వస్తుంది. ఇవంతా నాన్ కాంపౌండబుల్ అనమాట. అంటే ఇదేంటి, ఒకరిని చంపేస్తే వాళ్ళకి ఇంత అమౌంట్ అని ఇచ్చేసి వాళ్ళకి జైల్ టర్మ్ లేకుండా చేయడం, అలా ఆ కేటగిరీ కింద రాదు. నాన్ కాంపౌండబుల్ అంటే వాళ్ళకి సర్టన్ అమౌంట్ ఇచ్చేసి అంటే ఇంకా ఫర్దర్గా కేసెస్ అవ్వకుండా అక్కడితో డిస్ప్యూట్ని ఆగిపించేయడం అనమాట. సో అలాంటి కేసెస్ ఈ లోక్ అదాలత్స్ డీల్ చెయ్యవు. లోక్ అదాలత్స్ డీల్ చేసే కేసెస్ ఏవి అంటే పెండింగ్ సివిల్ డిస్ప్యూట్స్, ఏదైనా సివిల్ డిస్ప్యూట్స్ అండ్ కాంపౌండబుల్ క్రిమినల్ ఒఫెన్సెస్. చిన్న పెట్టి క్రిమినల్ ఒఫెన్సెస్ అయితే అది కాంపౌండబుల్ అయితే వాటిని, అండ్ మోటార్ యాక్సిడెంట్ కాంపన్సేషన్ కేసెస్ కాంపన్సేట్ చేసి ఆ కేసెస్ని క్లోజ్ చేస్తారనమాట. అలాంటి వాటిని మాత్రమే లోక్ అదాలత్స్ డీల్ చేస్తాయి. నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ప్లాట్యూ, కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఇంటీరియర్ ప్లెయిన్స్ విత్ ఇన్ ఇట్స్ జియోగ్రఫీ. ఈ 3 రకాలు, ప్లాట్యూ ఉంటుంది, కోస్టల్ ప్లెయిన్స్ ఉంటుంది అండ్ ఇంటీరియర్ ప్లెయిన్స్ ఉన్న రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. డబ్ల్యూసీ బెనర్జీ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హిజ్ రోల్ యాజ్. డబ్ల్యూసీ బెనర్జీ మనకి ఎలా తెలుసు, బెస్ట్ నోన్ ఎందుకు అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ ఈయనమాట. బాంబేలో జరిగింది ఫస్ట్ సెషన్. ద స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ కనెక్ట్స్ విచ్ 2 వాటర్ బాడీస్. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ చాలా న్యూస్లో ఉంది కదా, ఏ 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది అంటే పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుండే 1/5 ఆఫ్ వరల్డ్ ఆయిల్ సప్లై అనేది ట్రేడ్ అనేది జరుగుతుందన్నమాట. అంటే 20% ఈ ఆయిల్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గుండానే జరుగుతుంది. సో అందుకు ఇది చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజికలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్ట్రెయిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రియంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్ బై ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీకి చాలా తక్కువ అమౌంట్స్లో రిక్వైర్ అయ్యే ఈ న్యూట్రియంట్స్ని ఏమంటారు అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇవి మైక్రోగ్రామ్స్ మిల్లీగ్రామ్స్లోనే బాడీకి అందినా కూడా సరిపోతుందన్నమాట. సో అవి వైటమిన్స్ అండ్ మినరల్స్. The traditional dancers associated with the early Odissi performances in temples are known as. పూర్వకాలంలో ఒడిస్సీ డాన్స్ పర్ఫామ్ చేస్తూ టెంపుల్స్లో ఉండే డెడికేటెడ్ ట్రెడిషనల్ డాన్సర్స్ వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే దేవదాసీస్ అని పిలుస్తారు. హూ కరెక్టెడ్ న్యూటన్స్ ఫార్ములా ఫర్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ బై కన్సిడరింగ్ హీట్ చేంజెస్ ఇన్ ఎయిర్. సో ఎయిర్లో హీట్ చేంజ్ అవుతుంటే స్పీడ్ కూడా చేంజ్ అవుతుంది అని స్పీడ్ యొక్క ఫార్ములాని కరెక్ట్ చేసిన ఆ సైంటిస్ట్ ఎవరు అంటే లాప్లాసియన్ ఫార్ములా అలా వస్తుంది కదా, అది మనం ఫిజిక్స్ చదువుకున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హూ హ్యాస్ బీన్ క్రౌన్డ్ మిస్ వరల్డ్ 2025. మిస్ వరల్డ్ 2025గా విన్ అయింది ఓపల్ సుచాతా చౌంగ్శ్రీ, థాయిలాండ్ నుంచి మా మిస్ వరల్డ్గా ఎన్నికైంది. అండ్ మిస్ యూనివర్స్ 2025 వచ్చేసి ఫాతిమా బాష్. Next, the dual government system in Bengal was introduced after which event in 1765. ఏ ఈవెంట్ ద్వారా డ్యూయల్ గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే ట్రీటీ ఆఫ్ బెంగాల్. అది ట్రీటీ ఆఫ్ బెంగాల్. రాబర్ట్ క్లైవ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ని బెంగాల్లో ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. విచ్ ఈస్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. మన ఇండియాలో లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటి అంటే కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, తమిళనాడు. సెబీ రెగ్యులేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఇండియా. సెబీ ఉంది కదా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇవి ఏమి రెగ్యులేట్ చేస్తుంది అంటే ఈ ఇన్స్టిట్యూషన్ స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ మార్కెట్. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అని వింటూ ఉంటాం కదా న్యూస్లో, అప్స్ అండ్ లోస్ అవుతా ఉంది స్టాక్ మార్కెట్లో, ఇలా వింటుంటాం కదా. వీటిని అంతా కూడా మన ఇండియాలో రెగ్యులేట్ చేసేది సెబీ.
గవర్నమెంట్ ఫండ్స్ లైక్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఆర్ మెయిన్లీ ఇంటెండెడ్ ఫార్. గవర్నమెంట్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసిందనమాట. దాని ప్రకారం ప్రతి ఒక్క స్టేట్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఆ ఫండ్లో ఫండ్స్ అంతా చేరాక ఆ ఫండ్స్ని రోడ్స్కి అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు అర్బన్ ఏరియాస్లో. ది చాగోస్ ఆర్కిపెలాగో డిస్ప్యూట్ ఇన్వాల్వ్స్ విచ్ రీజియన్? చాగోస్ ఆర్కిపెలాగో అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఈ డిస్ప్యూట్ ఎందుకు అంటే యునైటెడ్ కింగ్డమ్కి అండ్ మారిషస్కి మధ్య ఉన్న డిస్ప్యూట్ ఇది. వాళ్ళ యొక్క ఒక బేస్, మిలిటరీ బేస్కి సంబంధించిన ఒక డిస్ప్యూట్. ద రైట్ టు పబ్లిక్ సర్వీసెస్ ఎన్ష్యూర్స్. రైట్ టు పబ్లిక్ సర్వీసెస్ ఎందుకు ఆ యాక్ట్ ప్రతి ఒక్క స్టేట్లో తీసుకురావాలి అని లాస్ చేశారు అంటే టు డెలివర్ టైమ్ బౌండ్ సర్వీసెస్. ఈ గవర్నమెంట్ వాళ్ళు టైమ్ బౌండ్లో విత్ ఇన్ టైంలో మా ప్రజలకి సర్వీసెస్ అందించాలి. లేకపోతే మనకు ఈ విత్ ఇన్ టైంలో మాకు ఈ సర్వీసెస్ అందడం లేదు అని కోర్టుకు వెళ్ళొచ్చు అనమాట. సో ఆ పవర్ ఈ యాక్ట్ ఇస్తుంది, రైట్ టు పబ్లిక్ సర్వీసెస్ లా. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మెయిన్లీ ఇంటర్ప్రెట్స్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మెయిన్గా ఇంటర్ప్రెట్ చేసేది కాన్స్టిట్యూషన్ని. గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా సుప్రీం కోర్ట్ని అంటారు. ద గోల్డెన్ టెంపుల్ ఈజ్ అ సేక్రెడ్ ప్లేస్ ఫర్ విచ్ రిలీజియన్? ఏ రిలీజియన్కి గోల్డెన్ టెంపుల్ అనేది సేక్రెడ్ ప్లేస్ అంటే సిక్కులకు, సిక్కిజంకి యాక్చువల్గా గోల్డెన్ టెంపుల్ అని మనం పిలుస్తాం కదా. దీని యొక్క రియల్ నేమ్ వచ్చి శ్రీ హర్మిందర్ సాహిబ్. శ్రీ హర్మిందర్ సాహిబ్ ఎక్కడ ఉంటుంది? పంజాబ్లోని అమృత్సర్లో. ద లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అట్ సార్నాథ్ సింబలైజెస్ మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ టైంలో 250 BC అరౌండ్ అశోక ఈ లయన్ క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకు అంటే బుద్ధుని యొక్క ఫస్ట్ సెరమన్ని పురస్కరించుకొని, ఫస్ట్ సెరమన్ సార్నాథ్లో ఇస్తారు కదా, ఆ ప్లేస్లో ఇక్కడ లయన్ క్యాపిటల్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో ఇక్కడున్న ధర్మచక్రాల నుంచే మనం ఇండియన్ ఫ్లాగ్లో ఉంటుంది కదా మన చక్రం మధ్యలో, దాన్ని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాము. అనోరెక్సియా నర్వోసా మెయిన్లీ అఫెక్ట్స్. అనోరెక్సియా నర్వోసా అనేది ఒక ఈటింగ్ బిహేవియర్ అనమాట. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ లాగా. ఇప్పుడు మనం లేటెస్ట్ ట్రెండ్ లాగా అయిపోయింది. అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా కొంతమంది ఎంత ఎక్స్టెంట్కి వెళ్తున్నారు అంటే తీసుకున్న ఫుడ్ని వామిట్ చేసేయడం. ఎందుకు అంటే అది డైజెస్ట్ అవ్వకుండా వాళ్ళు లావ్ ఎక్కకూడదు, ఫ్యాట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఒక సైకలాజికల్ డిజార్డర్ లాగా తయారైందనమాట. ఇంకొకటి బులిమియా నర్వోసా అనేది కూడా ఉంది. బులిమియా అని ఇదేంటి అంటే తీసుకున్న ఫుడ్ని వాళ్ళు వామిట్ చేసేస్తారు. అది అరిగే లోపల బాడీ ఆ న్యూట్రియంట్స్ని పీల్చుకునే లోపల బాడీ వెయిట్ ఎక్కడ పెరిగిపోతుందో, పెరగకూడదు అనే ఉద్దేశంతో ఈ ఒక సైకలాజికల్ డిజార్డర్ లాగా కొంతమందికి ఇది ఉంటుంది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఈటింగ్ బిహేవియర్ అనమాట. ఈ అనోరెక్సియా నర్వోసా అన్న, బులిమియా నర్వోసా అన్న కూడా ఒకటే కాదు, దే ఆర్ ఈటింగ్ డిజార్డర్స్. డిఫరెంటే కానీ రెండు ఈటింగ్ డిజార్డర్స్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫ్లోస్ త్రూ డెక్కన్ ప్లాట్యూ? డెక్కన్ ప్లాట్యూ గుండా ఫ్లో అయ్యే రివర్ ఏంటి ఫాలోయింగ్లో అంటే ఇంకేంటి? గోదావరి వెళ్తుంది, కృష్ణ వెళ్తుంది కదా, గంగా, యమున, సత్లుజ్ ఇవంతా. గంగా యమున ఏమో నార్దర్న్ ప్లెయిన్స్ అక్కడ ఫ్లో అవుతుంది. సత్లుజ్ రివర్ ఏంటి? ఇండస్ యొక్క ట్రిబ్యూటరీ కదా, వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీస్. సో ఇండస్ రివర్ సిస్టంలో సత్లుజ్ వస్తుంది. నెక్స్ట్, విచ్ స్కీమ్ కనెక్ట్స్ రూరల్ ఏరియాస్ విత్ ఆల్ వెదర్ రోడ్స్? ఆల్ వెదర్ రోడ్స్తో రూరల్ ఏరియాస్ని, గ్రామీణ ప్రాంతాలని కనెక్ట్ చేసే స్కీమ్ ఏంటి అంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. పల్సెస్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ రిచ్ ఇన్. పల్సెస్ అంటే మన పప్పు ధాన్యాలు, మన కందిపప్పు, శనగపప్పు ఇవి ఉంటాయి కదా, పెసరపప్పు, ఇవంతా పల్సెస్ అంటారు. సో దే ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్. సో వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పప్పు ధాన్యాలు బాగా తీసుకోండి బికాస్ దే ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్. ప్రోటీన్స్ ఎందుకు? మజిల్ బిల్డింగ్కి అవసరం, చాలా అవసరం. ప్రోటీన్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫార్ యువర్ మజిల్స్ టు గ్రో. The Vibrant Village program primarily aims to develop villages located in which areas of India? ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. ఎందుకు తీసుకొని వచ్చారు అంటే ఎక్కడైతే మన బార్డర్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆప్షన్ 2 బార్డర్ ఏరియాస్, మన సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పల్లెటూర్లను డెవలప్ చేయడం అనమాట. మన మెయిన్ ల్యాండ్తో కనెక్ట్ చేయడం. సో వాళ్ళకి ఎడ్యుకేషన్, ఆంటర్ప్రినర్షిప్ వీటన్నిటిపైన వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం, ఇవంతా కూడా చేస్తుందన్నమాట వైబ్రెంట్ villages program. The air quality index is used to measure what aspect of the environment? ఈ ఎన్వైర్న్మెంట్లో ఏ ఆస్పెక్ట్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెజర్ చేస్తుంది అంటే ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ని.
వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని మెజర్ చేస్తుంది. ఆర్టికల్ 43A డీల్స్ విత్ వాట్? ఆర్టికల్ 43A వర్కర్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఫ్యాక్టరీస్లో మేనేజ్మెంట్ ఉంటారు కదా, అక్కడ కూడా వర్కర్స్ లాగే చూడకుండా మేనేజ్మెంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. నెక్స్ట్, హై జంప్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ కేటగిరీ? హై జంప్ అథ్లెటిక్స్లో వస్తుంది, స్విమ్మింగ్ కాదు, జిమ్నాస్టిక్స్ కాదు, రెజ్లింగ్ కాదు. విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పువర్ ఫైల్ మేనేజ్మెంట్? కంప్యూటర్స్లో పువర్ ఫైల్ మేనేజ్మెంట్ ఈ 4 ఆప్షన్స్లో ఏది అంటే ర్యాండమ్ స్టోరేజ్ ఆఫ్ ఫైల్స్. అంటే ప్రాపర్గా ఒక చోట ఫైల్స్ మేనేజ్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేయడం అన్నమాట. దానివల్ల అది పువర్ ఫైల్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. ఇంద్రా ఎక్సర్సైజ్ ఇన్వాల్వ్స్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. ఇండియా అండ్ రష్యా మధ్య జరిగే ఈ మిలిటరీ ఎక్సర్సైజే ఇంద్రా ఎక్సర్సైజ్. SRAM is mainly used for static random access memory is mainly used for దేనికి అంటే క్యాషే మెమరీ. క్యాషే అనమాట, ఇది ఒక టెంపరీ మెమరీ అనమాట, స్మాల్ బట్ ఎఫెక్టివ్ మెమరీ. CPU పక్కనే ఉంటుంది, సో ఇన్ఫర్మేషన్ తొందరగా వెళ్తుంది అనమాట CPUకి ఈ ర్యామ్ నుంచి, క్యాషే మెమరీ నుంచి. హూ ఇస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో? ఇస్రోకి కరెంట్ చైర్మన్ ఎవరు అంటే వి నారాయణన్ గారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ గ్యారంటీడ్ అండర్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 కింద మనకుంది. జైన్ కౌన్సిల్స్ దేనికి హెల్ప్ చేశాయి అప్పట్లో ఏన్షియంట్ ఇండియా ఆ టైంలో అంటే కంపైలేషన్ ఆఫ్ రిలీజియస్ టెక్స్ట్. వార్డ్ కమిటీస్ ఆర్ రిలేటెడ్ టు? వార్డ్ కమిటీస్ మున్సిపల్ గవర్నెన్స్ కింద వస్తుంది. శ్రీహరికోట ఈజ్ అసోసియేటెడ్ విత్? శ్రీహరికోట తెలుసు కదా, స్పేస్ లాంచెస్ సూలూరుపేటలో ఉంటుంది శ్రీహరికోట, అక్కడ నుంచి రాకెట్స్ పంపిస్తారు ఇస్రో వాళ్ళు. సో దట్ ఈస్ దట్ థింగ్. FDI రెఫర్స్ టు? FDI అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సత్యాగ్రహ వాజ్ ఫస్ట్ ప్రాక్టీస్డ్ బై గాంధీ ఇన్? ఎక్కడ ప్రాక్టీస్ చేశారు అంటే సౌత్ ఆఫ్రికాలో. హూ బికేమ్ ఇండియాస్ 95th చెస్ గ్రాండ్ మాస్టర్ యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2026? ఈ వీడియో చేస్తున్న టైం అంటే ఏప్రిల్ 2026 ఆ టైంకి ఇండియాకి 95th చెస్ గ్రాండ్ మాస్టర్ కూడా వచ్చేస్తున్నారు. ఎవరు అంటే అరుణ్యాక్ ఘోష్. బెంగాల్కి చెందిన ఈ 22-year-old పర్సన్. ఈయన 95th చెస్ గ్రాండ్ మాస్టర్గా అయ్యారనమాట, అరుణ్యాక్ ఘోష్. విచ్ స్టేట్ ఈస్ ద లీడింగ్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఫ్లోరికల్చర్ ప్రొడక్షన్? ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్, ప్లాంటేషన్స్ దీని కింద వస్తాయన్నమాట. ఆ ప్రొడక్షన్లో ఏ స్టేట్ టాప్లో ఉంది 20% ఆఫ్ టోటల్ అవుట్పుట్తో అంటే కర్ణాటక కాదు, తమిళనాడు తర్వాత కర్ణాటక తర్వాత మహారాష్ట్ర. The Atal Tunnel, known as one of the highest altitude tunnels in the world, is located in which Indian state? మన ఇండియాలోనే ఉంది. అటల్ టనల్ అనమాట 9.02 కిలోమీటర్స్ ఉంటుంది. హైయెస్ట్ ఆల్టిట్యూడ్ టన్నల్ ఇది వరల్డ్లో. సో ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో. మనాలి ఉంది కదా, మనాలిని లాహుల్ స్పితి వ్యాలీని కనెక్ట్ చేస్తుంది అనమాట ఈ టన్నల్. దాని యొక్క లెంత్ 9.02 కిలోమీటర్స్. ఎక్సర్సైజ్ మిలాన్ 2026 జరిగింది కదా, 13th ఎడిషన్ ఆఫ్ ఇండియాస్ మల్టీలేటరల్ నావల్ ఎక్సర్సైజ్. ఎక్కడ జరిగింది మన ఇండియాలో అంటే విశాఖపట్నంలో, ఫిబ్రవరి ఆ టైంలో జరిగింది. నెక్స్ట్ లాస్ట్ MCQ, ద 7th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ దస్తలిక్ 2026 బిట్వీన్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. ఎక్సర్సైజ్ దస్తలిక్ అనేది ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్య జరుగుతుందన్నమాట. సో ఎక్కడ జరిగింది ఈ సంవత్సరం అంటే నమంగాన్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది. సో అవి 40 MCQs, వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs ఫర్ యువర్ ఎగ్జామ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమై యూజ్ అయింటే లైక్ చేయండి అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంకొక మోడల్ పేపర్ కూడా కావాలంటే నేను చేస్తాను ఎక్కువ కమెంట్స్ వస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.